ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇచ్చోడ, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ తో పాటు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో 44 బైకులను దొంగిలించినట్లు పోలీసులు వెల్లడించారు. నంబర్ ప్లేట్లు మార్చి విక్రయిస్తున్న ఈ ముఠాకు చెందిన 5 దొంగలతో పాటు చోరీ వాహనాలు కొనుగోలు చేసిన 3 అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 44 బైకులను స్వాధీనం చేసుకుని ఇచ్చోడ పోలీసులకు ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. వాహన యజమానులు సురక్షిత ప్రదేశాల్లోనే పార్కింగ్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. టూ-వీలర్ దానికి 6th నాడు మనకి ఎఫ్ఐఆర్ అయింది. దానిలో మనం చించోలి వాళ్ళ ఇద్దరు పట్టుకోవడం జరిగింది. మరంపల్లి అనిల్, షేక్ షాబీర్ వీళ్ళిద్దరు చించోలి విలేజ్ చూడమంటారు. వీళ్ళకి కొంచెం ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే, కొంచెం ఇంటర్వ్యూ చేస్తే లోకల్ టీసీఎస్ మరియు లోకల్ ఎస్హెచ్ఓ చూడ అండ్ లోకల్ కానిస్టేబుల్ కొన్ని పెద్ద దానిలో వీళ్ళు దాదాపు 44 వెహికల్స్ దొంగతనం మన జిల్లాలో చేశారు. కొన్ని 14 మన జిల్లాలో చేశారు. మిగిలిన వెహికల్స్ వీళ్ళు మహారాష్ట్రలో 17 వెహికల్స్ వీళ్ళు దొంగతనం చేశారు ఒప్పుకున్నారు. నిర్మల్లో 6 వెహికల్స్ దొంగతనం చేశారు ఒప్పుకున్నారు. హైదరాబాద్ ఒకటి, ఆసిఫాబాద్ ఒకటి, నిజామాబాద్ ఒకటి, జగిత్యాల ఒక ఆంధ్రాలో కూడా దొంగతనం చేశారు. ఇట్లయినా 44 వెహికల్స్ వీళ్ళు దొంగతనం చేశారు. దీంట్లో ఈ 44లో దాదాపు 10 వరకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. మిగిలిన ఇప్పుడు మహారాష్ట్ర పోలీస్ వాళ్ళకి, లోకల్ వాళ్ళకి చెప్పి అండ్ నిజామాబాద్, నిర్మల్ వాళ్ళకి చెప్పి కూడా ఇంకా ఏమేమి కేసులు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు, అది కూడా ఎఫ్ఐఆర్ చేపిస్తున్నాం. ఈ ప్రతి ఒక్కరితో మళ్ళీ ఏంటి అంటే దట్ ఇప్పుడు ఈ కేసులో ఎవరెవరు కొన్నారు వాళ్ళు కూడా రిమాండ్ అవుతారు. దాదాపు 20 మంది వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేసాము. ఇప్పుడు 5 వీళ్ళ పట్టుకోవడం జరిగింది. 3 రిసీవర్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ 3 కాకుండా ఇంకా 17-18 మెంబర్స్ ఇంకా ఉన్నారు రిసీవర్స్. వాళ్ళకి కూడా త్వరగా పట్టుకొని వాళ్ళు కూడా